జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఆ పుష్ప సినిమా ఉన్నాడు చూడు, ఆ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్తాడు, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ మామూలుడు కాదు, ఫైర్ ఉండే పర్సన్. దాని గురించి ఒక మంచి అద్భుతమైన న్యూస్తో నేను మీ ముందుకు వచ్చినా చెప్తా. డొనాల్డ్ ట్రంప్ ఫుల్ ఫామ్లోకి వచ్చినారు. వచ్చే నవంబర్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపు నుండి అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మొన్న డొనాల్డ్ ట్రంప్ మీద హత్యాయత్నం జరిగిన విషయం కూడా మనకందరికి కూడా తెలిసిందే. అయితే ఈ హత్యాయత్నం జరిగిన దగ్గర నుండి డొనాల్డ్ ట్రంప్ తన దూకుడినైతే ఇంకా పెంచినాడు. మామూలుగా అయితే ఎవరన్నా సత్సన్నాసులు బెదిరిగొడ్డోళ్ళు అయితే అదిరిపి ముడుకోవాలి, అడైనా దానికోవాలి, స్వామి నాకు ఈ రాజకీయాలు వద్దు, ఈ ఎలక్షన్లు వద్దనే బాత్ర అనాలా. కానీ డొనాల్డ్ ట్రంప్ అటట్టోడు కాదు, మొగాడు మనగాడు. కాబట్టి ఆయన ఇంకా దూకుడిని పెంచాడు. ఆయన తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ ఇస్లామిక్ తీవ్రవాదంపై విరుచుకుపడినాడు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ఈ ప్రపంచానికి ఇస్లామిక్ తీవ్రవాదం పెనుభూతంగా తయారైంది. నేను హామీ ఇస్తున్నా, ఈ ఇస్లామిక్ తీవ్రవాదం ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా దాన్ని తుడిచిపెట్టేస్తా. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని మాత్రం ఏ మాత్రం సహించే పరిస్థితి లేదు. నేను ఇంతకుముందు అమెరికా అధ్యక్షునిగా ఉండగా ఐసిస్ను, అంటే ఐఎస్ఐఎస్ అంటారు కదా, ఐసిస్ను తొక్కి పారేసిన, ఐసిస్ను దాదాపుగా నామరూపాలు లేకుండా చేసిన. ఇక ఈసారి మళ్ళీ అధ్యక్షునిగా ఎన్నికైతే ఈ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ప్రపంచంలో లేకుండా తుడిచిపెట్టేస్తా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక 2.5 సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కూడా ఆపి తీరుతాను. ఈ యుద్ధం మూలంగా అమెరికా తీవ్రంగా నష్టపోతుందంట. డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ సంచలన వ్యాఖ్యలు చేసినారు. ప్రతి దాంట్లో నిజం ఉండాలి, దీంట్లో అవాస్తవం ఏముంది? ప్రతి దాంట్లో నిజం ఉంది. మీకు అర్థమవుతుంది కదా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి అలా మన వీడియోని లైక్ చేయడంతో పాటు ఎంతమంది వీలైతే అంతమంది మన జాతీయవాద మిత్రులకు, మనకు సంబంధించిన గ్రూపుల్లోనూ ప్రతి ఒక్కరికి కూడా ఈ లింక్ని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ అక్క దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కత్తి లాంటి న్యూస్తో ఎప్పటికప్పుడు నేను మీ ముందుకు వస్తానే ఉంటా. జై శ్రీరామ్.